హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ ఇయర్ కార్తీక మాసంలో మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము, ఆ టెంపుల్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి వీలైనంత వరకు వీడియో తీసాను. ఎవరైనా ఈ ఆలయాలకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి. మేము 4-5 ఇయర్స్ నుంచి ప్రతి కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒక రోజులో 4-5 టెంపుల్స్ కన్నా వెళ్ళి దర్శించుకుంటూ ఉంటామండి. ఇంతకు ముందు వెళ్ళిన కొన్ని టెంపుల్స్ వీడియోస్ అయితే పెట్టాను. ఎవరైనా అవి కూడా చూడాలి అనుకుంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. అలాగే ఇంకో విషయం, మేము వెళ్ళిన వెహికల్ గురించి తెలుసుకోవాలనుకున్నా, అలాగే ఎంతమందికి ఎంత ఖర్చు అయ్యింది ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద కమెంట్ చేసేయండి. దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకుంటారు, అలాగే ఫ్రెండ్స్తో కూడా కలిసి వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా ఇంట్లో పూజ చేసేసుకొని రెడీ అయిపోయి కింద అపార్ట్మెంట్లో వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మాకంటే ముందు కొందరు ఆంటీ వాళ్ళని పికప్ చేసుకొని వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉంటారనమాట. 3 ఏరియాస్ నుంచి పికప్ చేసేసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చారనమాట. లాస్ట్లో మా అపార్ట్మెంట్ నుంచి అయితే 5 members అలా వెళ్ళాము. వీళ్ళంతా మా కిట్టి గ్యాంగే అండి. కిట్టి పార్టీ అని చెప్పి అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, వాళ్ళందరం కలిసి వెళ్ళాము. వెళ్ళిన ప్రతిసారి అయితే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఫుడ్ అంతా మేమే చేసుకొని వెళ్తాము. ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. హాయిగా ఒక మంచి ప్లేస్ చూసేసుకొని అక్కడే తినేస్తూ ఉంటాము. వీడియో స్టార్ట్ చేసి చాలాసేపు అయిపోయింది. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటని చెప్పి ఇంకా చెప్పలేదు కదండి. మేమైతే ఈ ఇయర్ వరంగల్లో ఉండే టెంపుల్స్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు దారిలో యాదగిరిగుట్టకి కొంచెం దగ్గరలో ఒక టెంపుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అని చెప్పి ఆగాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము కాబట్టి ఇంకా ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసి రాలేము కదా, అందుకోసమే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆపాము. ఆ టెంపుల్ చుట్టూ చెట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి. మీకు అందరికి ఇప్పుడు ఒక చిన్నప్పటి జ్ఞాపకాన్ని చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది బోరింగ్ అనమాట. ఈ బోరింగ్ అయితే మేము చిన్నప్పుడు మా ఊర్లో ఉండేది. ఇప్పుడైతే ఈ బోరింగులు లేకుండా కూడా తీసేశారు. కొందరు అసలు ఇలాంటి బోరింగుల్ని మర్చిపోయి కూడా ఉండొచ్చు. అందుకనే ఈ బోరింగ్ని అదే పనిగా వీడియో తీశాను. మేము చిన్నప్పుడు మా ఊర్లో బోరింగ్లోనే నీళ్లు కొట్టుకొని తీసుకెళ్లే వాళ్ళమండి. ఇప్పుడు ఇలాంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ఇంతకీ ఇలాంటి బోరింగ్లు ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ చేసేయండి. మేమైతే అందరం మంచిగా బోరింగ్ దగ్గర హ్యాండ్ వాష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్కి ఏమేమి తీసుకెళ్ళాము వీడియో తీద్దాం అనుకొని మర్చిపోయానమాట. ఇడ్లీ, ఉప్మా, టొమాటో పచ్చడి, పల్లి పచ్చడి తీసుకెళ్ళాము. అలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఫస్ట్ 1000 స్తంభాల ఆలయంకి అయితే వెళ్ళామండి. ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి హన్మకొండ, వరంగల్, తెలంగాణలో ఉంటుంది. టెంపుల్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి అలా చూపించేస్తాను, చూసేయండి. మేమైతే మంచిగా దర్శనం చేసేసుకొని ఒక ఫోటో అన్న దిగుదామని చెప్పి ఇక్కడ అందరం ఫోటో కోసం రెడీ అవుతున్నాం అన్నమాట. వేయి స్తంభాల ఆలయంలో దర్శనం చేసుకుని ఈ ఆలయానికి దగ్గరలో ఉండే శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఈ 2 temples అయితే పక్కపక్కనే ఉంటాయి. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే పార్కింగ్ ఉండే, అక్కడ వెహికల్ పార్క్ చేసేసి దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇదే అండి శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మీకు టెంపుల్ లోపల కూడా ఎలా ఉంటుందని చెప్పి వీలైనంత వరకు అయితే వీడియో తీసాను. మీరు కూడా చూసేయండి, ఒకసారి చూపిస్తాను.
ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము. ఊరికే అలా కొంచెంగా వీడియో తీసాను మీకోసం అని చెప్పి. చాలా వరకు గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు కదండి, అందుకే తీయలేదన్నమాట. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు చాలా పెద్దగా ఉన్నారండి, చాలా కలగా ఉన్నారు. మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము. అమ్మవారి గుడి కాబట్టి అమ్మవారికి వచ్చిన శారీస్ అన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారండి. ప్రైజెస్ అన్నీ ఆ శారీస్ పైనే ట్యాగ్ చేసి పెట్టేశారు. మేమేం తీసుకోలేదు కానీ ఆంటీ వాళ్ళు ఊరికే అలా చూసారనమాట ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి. ఇక్కడ దర్శనం అయిపోగానే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి అక్కడికి 2 hours టైం పడుతుందన్నారు. అందుకని చెప్పి చాలా టైం ఉంది కదా అని ఇంకా కాసేపన్నా తంబోలా ఆడదామని చెప్పి టైంపాస్కి తంబోలా ఆడామన్నమాట. ఓన్లీ ఒక గేమ్ ఆడామంతే. ఈ వెహికల్లో మాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, అందుకోసం అని చెప్పి ఒక గేమ్తో స్టాప్ చేసేసాము. ఇంతకుముందు వెళ్ళినప్పుడల్లా ఇనోవాలో అలా వెళ్ళామండి, 7 seater అలా బుక్ చేసేసుకొని. ఇయర్ కొంచెం ఎక్కువ మంది ఉన్నామని చెప్పి ఇలా 15 seater ట్రావెలర్ బుక్ చేసేసుకున్నాము. ఈ వెహికల్లో అందరం ఒకే దగ్గర ఉన్నామన్న ఫీలింగ్ అస్సలు లేదండి, ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నట్లు అనిపించింది అనమాట. అందుకే మాకు ఈ వెహికల్ పెద్దగా నచ్చలేదు. సీట్స్ కూడా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట, కొంచెం చిన్నగా ఉన్నట్లు అనిపించింది. మేమైతే ఇక్కడ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంకి అయితే వచ్చేసామండి. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే చెప్పేస్తాను. పవిత్ర గోదావరి నదికి ఉపనది, ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే చోట ఉన్న ప్రదేశమే ఈ కాళేశ్వరం అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఒకటి. దట్టమైన అడవి, ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య పవిత్ర గోదావరి తీరంలో కొలువైంది ఈ కాళేశ్వరం. ఏ ఆలయంలో అయినా సాధారణంగా గర్భగుడిలో ఒక శివలింగం ఉంటుంది కదండి, కానీ ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి ముక్తేశ్వరునిది అంటే శివుడిది కాగా, మరొకటి కాళేశ్వరుడిది అనమాట అంటే యముడిది. ఇంత ప్రత్యేకమైన గర్భగుడి మన దేశంలో మరెక్కడా కనిపించదు అని అంటూ ఉంటారు. ఈ ఆలయంలో 2 శివలింగాలు ఒకే పానవటం మీద ఉండడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకం అన్నమాట. ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకం చేస్తే ఆ నీరు గోదావరి ప్రాణహిత సంగమంలో కలుస్తుందంట. మేమందరం మంచిగా 2 లింగాలకి అభిషేకం చేసుకుని దర్శించుకుని అక్కడే పక్కనే అమ్మవారు కూడా ఉంటుందండి, అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఈ ఆలయంలో తెలిసిన పంతులు గారు ఉండడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయిందండి మాకు అభిషేకం చేయించుకోవడం. దర్శనం అయిపోగానే అక్కడే ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించేసాము అందరం కలిసి. ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందండి. అక్కడ దర్శనం చేసుకుని నదీ స్నానాలు చేస్తూ ఉంటారు కదండి, అక్కడికి వచ్చామన్నమాట. అంటే 3 నదుల త్రివేణి సంగమం అంటారు కదా, అక్కడికి. ఇందాక చెప్పాను కదండి, ఆ లింగానికి అభిషేకం చేస్తే ఆ లింగానికి రంధ్రం ఉండడం వల్ల ఆ రంధ్రంలో నుంచి నీరు గోదావరి ప్రాణహిత సంగమంలో కలుస్తాయని చెప్పి ఇక్కడ కలుస్తాయన్నమాట. మామూలుగా అయితే టెంపుల్కి వెళ్ళక ముందే ఇక్కడికి వచ్చి నదీ స్నానం చేసేవాళ్ళు నదీ స్నానం చేసేసుకొని, లేదు అంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్తూ ఉంటారు కదండి. మేమైతే ముందు దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసే టైం అయిపోయింది. మళ్ళీ క్లోజ్ చేసేస్తే ఇంత దూరం వెళ్ళి లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ రిటర్న్ రావాలంటే అని చెప్పి ముందు దర్శనం చేసేసుకొని తర్వాత ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ అయిపోగానే లంచ్ టైం అయిపోయిందండి. లంచ్కి మేము ఏమేమి తీసుకెళ్ళామో చూపిస్తాను చూడండి మీకు కూడా. ఆలూ ఫ్రై, పప్పు, పెరుగు, పులిహోర, చింతపండు పులిహోర, కాకరకాయ ఫ్రై, ఇవేమో బొబ్బట్లు అన్నమాట. ఓలిగలు అంటారు కదా, మా సైడ్ అయితే ఓలిగా అంటారు. ఓలిగలు, వైట్ రైస్, ఇంకా పచ్చడి తీసుకొచ్చారా అంటే కార్తీక మాసం కదండి, ఉసిరికాయ తినాలని చెప్పి ఉసిరికాయ పచ్చడి తెచ్చారు, నెయ్యి, వీటితో పాటు గోంగూర పచ్చడి కూడా ఉన్నింది. మేమైతే వీటితో మంచిగా లంచ్ అయితే చేసేసాము. లంచ్తో పాటు వెహికల్లో తినడానికి కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళామండి. తపాలా చెక్కలు, పాలకోవా, చెకోడి ఇలాంటివన్నీ తీసుకెళ్ళాము. అవి వీడియో తీయలేదు. లంచ్ అయిపోగానే తర్వాత రామప్ప దేవాలయంకి అయితే వచ్చామండి. ఆ ఆలయం బయట ఇక్కడ వేరుశనక్కాయలు అమ్ముతూ ఉన్నారు. ఈ వేరుశనక్కాయలు అంటే మాకు ఎంత ఇష్టమో వీడియోస్లో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఆ వేరుశనక్కాయలు తీసేసుకున్నాను నేను. వరంగల్ జిల్లాలో కొలువైన 800 ఏళ్ల నాటి రామప్ప దేవాలయం ఇదే అండి.
రామప్ప అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదండి, ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండగా మలచిన ప్రధాన శిల్పి పేరు అనమాట. మేము అవన్నీ చూసుకుని ఈ టెంపుల్కి వచ్చేలోపు ఈవినింగ్ అయిపోయింది. ఆ టైంలో చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండాలనిపించింది కానీ టైం లేక కాసేపు చూసుకొని వచ్చేసాము. ఈ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సాధారణంగా ఆలయాల్లోని గర్భాలయాల్లో వెలుతురు కొంచెం తక్కువగా ఉంటుంది కదండి, కానీ రామప్ప ఆలయంలోని గర్భాలయంలో మాత్రం రాత్రి వేళల్లో తప్ప రోజంతా వెలుతురుగా ఉంటుందంట. ఇందుకు గల కారణం ఏంటంటే ఆలయంలో నిర్మించిన స్తంభాలే. బయట ఉండే కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల ఆ వెలుతురు వస్తుందంట. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా అద్భుత శిల్పకళలే అండి. ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళల్లో వేస్తే తేలుతాయని అంటారు. అంతేకాదండి, ఈ ఆలయంలో ఉండే నందీశ్వరుడిని మనం ఎటువైపు నుంచి చూసినా కూడా అది మన వైపే చూస్తున్నట్లు ఉంటుందంట. ప్రతి గుడి నిర్మాణానికి కొన్ని శాసనాలు ఉంటాయి కదండి, దాడుల వల్ల వాటిలో కొన్ని పాడవుతూ ఉంటాయట. కానీ ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే మండపాన్ని కట్టించారంట. ఆ మండపమే ఇదన్నమాట. సంస్కృత భాషలో తెలుగు, కన్నడ శాసన లిపిలో గుడి చరిత్రతో పాటు దానిని కట్టించిన రేచర్ల రుద్రుని వంశ చరిత్ర కూడా ఇందులో రాసిందంట. మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరో విఐపి కూడా వచ్చారండి. ఇక్కడ వారితో పాటు కొందరు సెక్యూరిటీ, వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారు. మేము ఇవన్నీ చూసుకునే లోపే ఈవినింగ్ 5:30 అలా అయిపోయిందండి. ఇంకా లక్నవరం బ్రిడ్జ్ ఒక్కటే పెండింగ్లో ఉండిపోయిందనమాట మేము చూడవలసిన వాటిలల్లో. ఇంకా అది ఒక్కటి పెండింగ్ ఎందుకని చెప్పి ఊరికే అలా వెళ్ళి కాసేపు ఉండి వచ్చేసాము. మీకు చూపిస్తాను చూడండి ఆ లక్నవరం బ్రిడ్జ్ ఎలా ఉందో. ఈ లేక్ దగ్గర మాత్రం నేను పెద్దగా వీడియో తీయలేదండి, తీసినంత వరకు చూపించేస్తాను. ఇక్కడికి వచ్చే లోపే బాగా అలసట అనిపించిందండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాం కదా. ఇంకా జర్నీ వల్ల చాలా అలసిపోతూ ఉంటాము. అలాగే నిద్ర కూడా ఉండదు కదా. మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ రావాలంటే 1:30, 2 o'clock లేవాలి, ఇంటి పనులు చూసుకొని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ రావాలి. కాబట్టి కొంచెం బాగా అలసిపోయాము. ఒకవేళ ఎవరైనా ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే అక్కడే రూమ్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ వీడియో తీయడానికి వీలవ్వలేదు, మాకు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి చూసుకొని త్వరగానే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.